ఇద్దరు మట్కా బీటర్లను అరెస్ట్ చేసిన ఆదోని 3 టౌన్ పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్న వారిపై సోమవారం ఆదోని 3 టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలు ఆదోని డీఎస్పీ సోమన్న మీడియాకు తెలుపుతూ, ఆదోని అస్పరి బైపాస్ రోడ్లో ఉన్న ఎంజీ బ్రదర్స్ వెల్చర్ వద్ద ఇద్దరు మట్కా నిర్వహిస్తున్న వారు శ్రీకాంత్ రెడ్డి చార్జ్ బాసను అరెస్టు చేశామని, వారి నుండి 2,15,600 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, 10 లీటర్ల నాటుసారా స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. 1/11/24 తేదీ ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మటకా కేసు. ఇది వచ్చి ఆలీను తర్వాత చాంద్ వాసా అనే వాళ్ళ పైన కేసు నమోదు చేసినాము. దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేసినాము, అంటే వ్యవస్థీకృత నేరం కింద చేసినాము. తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు సీజ్ చేసినాము. సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్, వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు ఇద్దరు కూడా వీళ్ళు కూడా మెయిన్ వీళ్ళందరితో, ఈ బీటర్లందరితో వీళ్ళు బెల్లార్లో ఉంటూ మటకా సీటీలు తీసుకొని మటకా నడుపుతున్నారు అని చెప్పి, అంటే వీళ్ళు ఇంకా పెద్ద నేరస్తులు పైన అన్నమాట, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు చెప్పి మాకు సమాచారం తెలిసింది. తర్వాత వీళ్ళని పైన నిఘా పెట్టి పట్టుకున్నాము. వీళ్ళ దగ్గర పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర కూడా 2,15,600 రూపాయలు సీజ్ చేసినాము. తర్వాత మటకా చీటీలు, ఫోన్లు, అది నోకియా ఫోను, తర్వాత 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించారు. 2,15,600 పట్టుకునే దానికి ఆదరణ 3 టౌన్ సిఐ, తర్వాత మళ్ళా కానిస్టేబుల్స్ పరశురాము, నరేంద్ర, ఇంకా మిగతా సిబ్బంది అంతా కష్టపడినారు. కష్టపడి పట్టుకోవడం వల్ల మటకా ఇప్పుడు తగ్గింటుంది అనుకుంటాం మేము. అదే తర్వాత ఇదే విధంగా రైళ్లు కంటిన్యూ చేస్తాము. మటకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. సోషల్ లెవెల్స్ మటకా ఒకటే కాదు, గ్యాంబ్లింగ్ కానీ ఇతర సోషల్ లెవెల్స్ సారాయి కానీ, సోషల్ లెవెల్స్ అంటే మన పోలీసుకు సంబంధించిన డ్యూటీలన్నీ కూడా సక్రమంగా చేసి లా అండ్ ఆర్డర్ అదుపులో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.